సంతాపం పార్టీలు అతీతంగా నాయకులు వస్తున్నారు. ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే చెల్లి దగ్గర ఉన్నారు. సార్ చెప్పండి సార్, శవ రాజకీయాలు చేస్తున్నారు, వైసీపీ శవ రాజకీయాలు చేస్తారు, టీడీపీ ఎలా చూడొచ్చు? మేము శవ రాజకీయాలు చేస్తున్నాం కనుక ముద్రగడ పద్మనాభం గారికి అన్ని కులాల్లో ఉన్న గౌరవానికి మేము కూడా గౌరవం వచ్చి పలకరించి వెళ్తున్నాం. ఎవరైతే శవ రాజకీయాలు చేశారో 150 మంది ఎమ్మెల్యేలు వచ్చినటువంటి పార్టీని చెప్పుకుంటున్నాడే, ఎవరైతే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అడ్డటువంటి గెద్దెనెక్కినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వారు చెప్తున్నారు మన ఎమ్మెల్యే ఎవరికి వెళ్ళకండి, ముద్రగడ పద్మనాభం గారి దరిదాపులు కూడా సంవత్సరం వెళ్ళొచ్చని చెప్పి ఎవరైతే ఆయన ద్వారా మెప్పు పొందాడో, ఎవరైతే ఆయన ద్వారా లబ్ధి పొందాడో అటువంటి నీచులు ఇవాళ వెళ్ళొద్దని చెప్తున్నాడు. మేమైతే అన్ని పార్టీలు రమ్మందాం, ఆయన పార్టీతో నిమిత్తం లేదు, అన్ని కులాలకి చేసే నాయకుడైనా అలాగనే రాజకీయ నాయకుడు కొలబద్ద రాజకీయ ఎన్నికల్లో ఆయన అన్ని పార్టీల యొక్క మద్దతు, అన్ని కులాల యొక్క మద్దతు పొంది 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. 4 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఒకసారి ఎంపీ చేసి 2 సార్లు మంత్రి చేసేటువంటి వాడికి అన్ని కులాల్లో ఇవాళ మద్దతు ఉంది. అటువంటి నాయకుడిని ఎలా కులాలు విడదీసి, కుటుంబాలు విడదీసి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేత మాట్లాడించి ఈ రకమైన శవ రాజకీయాలు చేసేటువంటిది నారా చంద్రబాబు నాయుడు. సార్ కేవలం బొండమ్మ జస్ట్ కలిసినందుకే ఆ పార్టీ అధిష్టానం బొండమ్మ మీద కూడా సీరియస్ అయ్యారు. అంటే సంతాప సభలు కూడా వెళ్ళొద్దని ఆంక్ష విధిస్తారు చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఏదైతే ముద్రగడ పద్మనాభం గారి కార్యక్రమాలకి వెళ్ళొద్దని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ రోజునే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పతనం ప్రారంభమైంది. ఏం చేద్దంటే ఉభయ గోదావరి జిల్లాలో ముందు పార్టీలు లేరు, మనుషుల్ని గౌరవించే సాంప్రదాయం మాకుంది. ఆ సాంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టి మీరు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దని తప్పుడు మాటలు మాట్లాడుతున్న వాడికి రేపొద్దుట ఎలక్షన్ లో బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తాం. ఇది మొత్తం మీద చెల్లు దగ్గరైతే ఆ ఎలక్షన్ లో సరైన బుద్ధి చెప్తారు నారా చంద్రబాబు చెప్తారు. గతంలో పోలిస్తే బాబు ఉద్యమం ముద్రగడ పద్మనాభం సంతాపం తెలియజేయొద్దన్నది ఎవరు కూడా చెప్పరు. అలాంటి సీఎం చంద్రబాబు చెప్తారు, పార్టీ రాజకీయాలు అధికంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారని చెప్తారు. ఏదేమైనప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం విషయంలో కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అయితే ఖండించాలని చెప్పి ఇది మొత్తం మీద కాకినాడ చెల్లిపొడి చిన్నతో సిద్ధు రాజు కాకినాడ జిల్లా.